ప్రపంచానికి శాంతి మార్గం చూపిన బుద్ధుడు ఒకప్పుడు అపారమైన విలాసాల్లో జీవించిన రాజకుమారుడని మీకు తెలుసా? అతని పేరు సిద్ధార్థ గౌతముడు. బంగారు గోడల మధ్య, సంగీత సాహిత్యాల నడుమ అన్ని సుఖాలతో అతను పెరిగాడు. అక్కడ బాధకు చోటు లేదు, కన్నీళ్లకు తావు లేదు. ఎందుకంటే తన కుమారుడు ఒకరోజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడని భయపడ్డ రాజు ప్రపంచంలోని ప్రతి కష్టాన్ని సిద్ధార్థుడికి దూరంగా ఉంచాడు. కానీ నిజాన్ని ఎవ్వరూ ఎప్పటికీ దాచలేరు కదా. ఒకరోజు రాజభవనం వెలుపలికి వెళ్లిన సిద్ధార్థుడు తన జీవితాన్నే తలకిందులు చేసే 4 దృశ్యాల్ని చూశాడు. మొదటగా వణుకుతూ నడుస్తున్న ఒక ముసలివాడు, తర్వాత నొప్పితో విలవిల్లాడుతున్న ఒక రోగి, ఆ తర్వాత ప్రాణం లేని ఒక శవం. ఆ 3 దృశ్యాలు అతని మనసును చీకటితో నింపుతున్న సమయంలో అతని కళ్ళ ముందు కనిపించాడు ఒక ప్రశాంతమైన సన్యాసి. చుట్టూ కల్లోలం ఉన్న అతని ముఖంలో మాత్రం ఒక విచిత్రమైన శాంతి. ఆ క్షణమే సిద్ధార్థుడి మనసులో ఒక ప్రశ్న పుట్టింది, అసలు జీవితం అంటే ఏంటి అని. ఆ ఒక్క ప్రశ్న అతని ప్రపంచాన్నే మార్చేసింది. రాత్రిళ్ళు నిద్ర పట్టలేదు. రాజభవనం కూడా అతనికి చెరసాలలాగా అనిపించింది. చివరికి 29 ఏళ్ల వయసులో భార్యను, చిన్న కుమారుణ్ణి, అంతటి రాజ్యాన్ని కూడా వెనక్కి వదిలి సత్యాన్వేషణ కోసం బయలుదేరిపోయాడు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఒక మనిషి బుద్ధుడుగా మారే ప్రయాణం. సత్యం కోసం సిద్ధార్థుడు తీవ్రమైన ఉపవాసాలు చేశాడు. రోజులు గడిచే కొద్దీ అతని శరీరం ఎముకల కట్టలా మారిపోయింది. కానీ జీవితం అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా దొరకలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, కేవలం సుఖం కాదు, కేవలం కష్టం కూడా కాదు, ఈ రెండింటి మధ్యలో ఉన్న మధ్య మార్గమే నిజమైన మార్గమని. ఆ తర్వాత ఈరోజు బీహార్లో ఉన్న బుద్ధగయగా పిలిచే ప్రదేశంలో ఒక బోధి వృక్షం కింద కూర్చున్నారు. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, 49 రోజుల పాటు అచంచల ధ్యానం చేశాడు. చివరికి ఒక నిశ్శబ్ద రాత్రిలో సిద్ధార్థుడు బుద్ధుడుగా మేల్కొన్నాడు. బుద్ధుడు అంటే దేవుడు కాదు, జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం. ఆ తర్వాత జీవితం అంటే ఏమిటి అని వెతుకుతున్న అనేక మందికి మార్గదర్శిగా మారిన బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సారనాథ్లో ఇచ్చాడు. ఆ ఉపదేశ సారాన్నే ధర్మచక్ర పరివర్తనం అని అంటారు. అక్కడి నుంచే బౌద్ధం ప్రపంచమంతా వ్యాపించింది. కళింగ యుద్ధం తర్వాత రక్తంతో నిండిన యుద్ధ భూమిని చూసి అశోకుడు కూడా బుద్ధుని మార్గాన్నే ఎంచుకున్నారు. బుద్ధుడు ప్రపంచానికి చెప్పిన మాటలు ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతిదీ తాత్కాలికం, శాంతి, మధ్య మార్గమే మనల్ని మంచి మార్గంలో ముందుకు నడిపించగల గొప్ప శక్తులు. కానీ ఈరోజు ప్రపంచం మళ్ళీ యుద్ధాలతో, ద్వేషంతో, అశాంతితో మండిపోతోంది. బుద్ధుడు చెప్పిన శాంతి, కరుణ, అహింస, మధ్య మార్గం ఈ సమయంలో మనుషులకు అత్యంత అవసరం. శతాబ్దాలు గడిచినా ఆ బుద్ధుడు చెప్పిన శాంతి మార్గం మాత్రం శాశ్వతంగానే నిలిచిపోయింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే విస్మయలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.